హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇక్కడైతే దుర్గమ్మ గుడి అండి. దుర్గమ్మ అమ్మవారు అన్నమాట. బళ్ళారిలో ఈ వీడియో ఎందుకు తీశాను అనేది మీ అందరికీ చెప్తాను. వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది, చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మా కొడుకు మా కూతురండి, అంటే మా ఆయన మా బావ అనమాట, ఇద్దరు వాళ్ళ అన్నదమ్ములు. అలాగే మా బావ వాళ్ళు వచ్చేసి బళ్ళారిలో ఉంటారనమాట. మేమైతే ఊరకుండా అని చెప్తూ ఉంటాను కదా, మా బావ వాళ్ళు బళ్ళారిలో ఉంటారు. ఇక్కడ మా కొడుకు మా కూతురు అనమాట. ఇక్కడ వచ్చేసి దుర్గమ్మ అమ్మవారికి దేవర అనేది చేస్తున్నాం అనమాట. అందుకోసం మేము కూడా వెళ్ళామండి. అక్కడ పూజ అయితే స్టార్ట్ అయింది. ఇలా అయితే ఫస్ట్ అయితే ఇలా పూజ బాణం వండి తర్వాత అమ్మవారిని ఇలా పెట్టేసి పూజ చేసాం కదా, అలా అయితే పూజ అయితే మొదలైంది ఫ్రెండ్స్. ఇక్కడ తర్వాత అక్కడ లోపల రూమ్లో పూజ చేసేసుకొని ఇక్కడ వచ్చేసి మళ్ళీ అమ్మవారిని తర్వాత బోనము ఇలా అంతా తీసుకొని అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాము. గుడి కూడా అక్కడే ఉందండి, కొద్దిగా దూరం అన్నమాట అంతే. ఇక్కడ రూమ్లో అంతా ఇట్లా పూజించుకొని తర్వాత ఇలా తీసుకొని వెళ్తారనమాట. ఇలా మీకు ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్ ఇలా చేస్తారనేసి? మా సైడ్ అయితే ఇక్కడ బళ్ళారిలో అయితే ఇలా చేస్తారంట. నాకు కూడా తెలీదు, ఫస్ట్ టైం వెళ్ళాను నేను కూడాను. ఇక్కడైతే ఇలా మెరమనతో అందరూ కలిసి అమ్మవారిని పూజించుకొని తర్వాత బాణం తీసుకొని బోనాలు తీసుకొని ఇలా అయితే వెళ్తూ ఉన్నామన్నమాట ఇక్కడ గుడిలోకి. కానీ ఇక్కడ గుడిలోకి వచ్చామండి. అక్కడ గుడిలోకి వెళ్ళిన తర్వాత వీడియోస్ అయితే తీయకూడదు అని చెప్పారు. అందుకోసం లోపలైతే ఇంకా వీడియోస్ అయితే తీయలేదన్నమాట. అక్కడ వరకునే స్టాప్ చేసాము. ఎందుకంటే కొన్ని గుడిలో వీడియోస్ తీయకూడదు అనేది ఉంటుంది కదా, అక్కడైతే రాశారు వీడియోలు తీయకూడదు అని చెప్పేసి. అందుకే అక్కడంతవరకు మాత్రమే తీసుకొని ఇంకా స్టాప్ చేశాను అనమాట. ఇలా చాలా బాగా జరిగిందండి. దేవరైతే చాలా బాగా చేశారు. అక్కడ అమ్మవారు కూడా పవర్ఫుల్ అనమాట, చాలా బాగుంది. చూస్తుంటే చూడాలనిపిస్తుంది. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మరి అక్కడికే తీసుకొని వచ్చి లోపల అమ్మవారికి అంతా బోనాలు ఇచ్చి తర్వాత అక్కడ అమ్మవారి పూజ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చిన తర్వాత ఇలా అక్కడే పెట్టేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా కలశం చేస్తారు. తర్వాత ఇక్కడ వచ్చి బోనం వండింటారు కదా, అది ప్రసాదం అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మళ్ళీ అందరూ అయితే ప్రసాదం లాగా తీసుకుంటారు అనమాట. ఇంకా మీ సైడ్ కూడా ఇలానే చేస్తారా ఫ్రెండ్స్? ఒకసారి తప్పకుండా చెప్పండి. అలాగే ఇక్కడ బళ్ళారిలో ఇట్లా దుర్గమ్మ గుడి అనేసి మీకు ఎంతమందికి తెలుసు? మన సబ్స్క్రైబర్స్కి తెలిస్తే కనుక ఖచ్చితంగా అంటే కామెంట్ చేయండి, మర్చిపోద్దండి అసలు. అలాగే ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ అమ్మవారికి. అలాగే ఇక్కడ చూడండి అమ్మవారు అయితే ఎంత బాగుంది కదండి. ఇలా పూజించేసి మళ్ళీ అక్కడ ఇంకా దేవర అనేసి ఇంకా మిగతా అంతా అక్కడ యాటలు చేయడము అదంతా అయిపోయిందండి. మనకి అవన్నీ వీడియోస్ తీయకూడదు కదా, యూట్యూబ్లో కొన్ని రూల్స్ ఉంటాయి కదా, పెట్టకూడదు అనేసి. అందుకోసం నేను అవన్నీ అయితే ఏం తీయలేదన్నమాట. ఇక్కడ వచ్చేసి వచ్చిన బంధువులందరూ కూడా ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళేసి వచ్చి ఇంకా భోజనాలు అయితే ఇంకా వంటలు అవుతూ ఉన్నాయండి. అందుకోసం ఇలా కూర్చొని ఇక్కడైతే అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నామన్నమాట. ఇప్పుడు మామూలే కదండి, మనం కలిసిన దగ్గర ఎప్పుడో ఒకసారి కలుస్తాము. కలిసిన దగ్గర అయితే ఇలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం కదా, అలాగా ఇక్కడైతే వంట పనులు చేసుకుంటూ ఉన్నారనమాట. అన్నీ తరుక్కుంటూ చేసుకుంటూ ఇక్కడైతే ఇంకా వంటలన్నీ పూర్తి అవుతున్నాయండి బయట. ఇట్లా చాలామంది అందరూ కలిసాము, అక్క చెల్లెళ్ళు ఇలాగనమాట. అందరూ చాలామంది కలిసాము, బంధువులందరూ అలా కలిసి ఇక్కడైతే అందరు బంధువులేనండి. మా ఆడపడుచులు, తర్వాత మా అత్త వాళ్ళు, మా చెల్లెళ్ళు, మా మరిది ఇలాగ అందరూ అనమాట, అక్క వాళ్ళు అందరూ. ఇక్కడ అందరూ వచ్చేసి ఇంకా అక్కడ భోజనాలు అవుతూ ఉన్నాయి, ఇంకా వంటలు చేస్తున్నారు. అందుకోసం అందరూ ఇలా బయట కూర్చొని కబుర్లు అయితే చెప్పుకుంటూ ఉన్నామన్నమాట. చాలా బాగా జరిగిందండి. అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ ఇక్కడ బళ్ళారిలో. మీకు ఎంతమందికి తెలుసు? ఇక్కడ వచ్చేసి మా అక్క అనమాట, ఇక్కడ మా కూతురు, అలాగ అందరూ అండి. ఇక్కడ మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట, మా కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ. అలాగే ఇంకా తను కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారనమాట. ఇలా అందరూ కూర్చొని అందరు బంధువులండి, అందరం కూర్చొని అందరూ మాట్లాడుతూ ఉన్నాము. ఇక్కడ ఇంకా మా ఆయన కూడా వచ్చారు, ఇక్కడ మా చెల్లెలే. ఇలా అందరూ కలిసి బాగా హ్యాపీగా అమ్మవారికి దర్శనం చేసుకొని పూజ చేసుకొని తర్వాత అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారనమాట. ఇప్పుడు బిజీ లైఫ్లో ఒకరికి ఒకరు ఇక్కడైతే మా బావ ఒకరికి ఒకరు కలిసాలంటే చాలా కష్టం కదండి. ఇలా ఏదైనా ప్రోగ్రామ్ ఉందంటే తప్ప మనం కలవం అస్సలు. ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళకి చాలా బిజీ ఇప్పుడున్న పరిస్థితి కాలంలో. ఇక్కడైతే మా అక్క వాళ్ళు అనమాట, ఇంకా ఇక్కడ మా అక్క వాళ్ళు ఉన్నారు చూడండి, అలాగా అక్కడ మా అబ్బాయి వడ్డిస్తున్నాడు. ఇక్కడ మా అక్కను వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, మా అక్క అండి ఇక్కడ.
ఇలాగ అందరూ బాగా పూజ అయితే అయిన తర్వాత మరి భోజనాలకైతే ఏర్పాటు చేశారనమాట. ఇంక ఇప్పుడు భోజనాలు అండి. ఇంకా ఇక్కడ అట్లా దేవరు అన్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అక్క వాళ్ళందరూ కూర్చున్నారు. అక్కడ బ్లూ షర్ట్ వేసుకున్నాడే తనే అనమాట మా అబ్బాయి. మాకైతే ఇద్దరు కూతుర్లు కదండి. మాకు ఇద్దరు కూతుర్లు, మా మరిదికి ఒక కూతురు, తర్వాత మా బావ వాళ్ళకి వచ్చేసి ఒక అమ్మాయి ఒక అబ్బాయి అలా అనమాట. మాకు మొత్తం వచ్చేసి 4 కూతుర్లు ఒక అబ్బాయి అన్నమాట. మా 3 అన్నదమ్ములకి అలాగా. ఇంకా మేమైతే మధ్యలో వాళ్ళండి. ఇంకా పైన మా బావ, తర్వాత మేము మా మరిది ఇలాగనమాట మా ఫ్యామిలీ అయితే. అలా అండి, ఇట్లా మా ఫ్యామిలీ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ అంతా చూడండి భోజనాలు. ఇంకా భోజనాలకి ఏమేమి చేసామంటే చికెను, పలావు, తర్వాత వచ్చేసి రైసు, కొంతమంది తినుకోకుండా వాళ్ళకి పన్నీర్ కర్రీ, రోటీస్ ఇలా అనమాట. ఇంకా దేవుళ్ళు అయితే ఇలానే చేస్తారా కదా ఫ్రెండ్స్? మీరు ఎలా చేస్తారో చెప్పండి. మీరు ఏమన్నా ఇంకా వేరే చేస్తారా, లేదంటే ఇలానే చేస్తారా? ఒక్కసారి మీరు కూడా కామెంట్ రూపంలో అయితే చెప్పండి. అలాగే తప్పకుండా మీరైతే ఇక్కడ దుర్గమ్మ గుడి బళ్ళారిలో ఎంతమందికి తెలుసో మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలా అందరూ అయిన తర్వాత ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ చేసామండి. భోజనాలు స్టార్ట్ చేసి అందరూ కొంతమంది భోంచేస్తూ ఉన్నారనమాట. కొంతమంది కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు బయట. ఇక్కడ దుర్గమ్మ అయితే చాలా పవర్ఫుల్ అండి. మీరు ఎవరైనా వచ్చి ఇక్కడ దర్శించుకుంటారా? దగ్గర వాళ్ళు ఎవరైనా, దూరం వాళ్ళు అయితే ఎలాగో రాలేరు కదండి. దగ్గర వాళ్ళు ఎవరైనా, ఇక్కడైతే మా బావ అండి. ఇలా చూడండి, మా ఆయన వాళ్ళు అన్న అనమాట, మా బావ. ఇంకా అలాగే ఇక్కడ అందరూ చూడండి, లోపల కొంతమంది భోంచేస్తూ ఉన్నారు, ఇక్కడ కొంతమంది కబుర్లు చెప్తూ ఉన్నారు. అలా జరిగిపోయిందనమాట. అందుకోసమే అండి ఇక్కడ మా అక్క వాళ్ళు, ఇక్కడ మా కూతురు, వీళ్ళందరూ మా అక్క వాళ్ళ పిల్లలు అనమాట. ఇలా కూర్చున్నారు. అందుకే అండి ఈ మధ్య అయితే వీడియోస్ చాలా తక్కువ అయిపోయినాయి. ఎందుకంటే కొద్దిగా ఇలా బిజీగా ఉండడం వల్ల వీడియోస్ తీయలేకపోతున్నాను. ఇంకెప్పటి నుంచి కంటిన్యూ చేస్తానండి తప్పకుండా. ఇంకెప్పుడు ఒకసారి కలుస్తాం కదా అని చెప్పేసి మా పెద్ద బావ అనమాట, మా బావ కూడా ఇలా నిలబడేసి వీడియోస్ అయితే తీస్తూ ఉన్నారు. మా అక్క వాళ్ళ పిల్లలందరూ భోంచేస్తూ ఉన్నారనమాట. ఇలాగ కొంతమంది భోంచేస్తూ ఉన్నాము. అలా భోజనాలు అన్నీ అయిన తర్వాత మరి కొంచెంసేపు ఉండి అందరూ కబుర్లు చెప్పుకొని ఇలా అయితే ఇంకా ఎవరంతకు వాళ్ళు ఎవరిళ్ళకి వాళ్ళు బయలుదేరారనమాట. అలాగండి ఇప్పుడుండే బిజీ కాలంలో ఒక రోజు కలవడానికి కూడా ఎంత టైం తీసుకోవాలి కదా. అలాగే ఇక్కడ చూడండి దుర్గమ్మ గుడిలో అనమాట. ఇక్కడంతా ఇంకా మధ్యాహ్నం సాయంత్రం అయిందంటే అందుకే జనాలు అయితే ఎవరు లేరు, ఎక్కడ వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోయినారు. ఇంకా తర్వాత ఇక్కడ టెంపుల్కి వచ్చాము మళ్ళీ. ఇంకా అక్కడే అండి టెంపుల్ కూడా. అందుకోసం అలా అయితే ఇంకా మరి టెంపుల్లో అయితే బయట పక్క మాత్రమే తీసాము, లోపలైతే వీడియోలు అలో లేదంట. ఇంకా వాళ్ళు అలా చెప్పినాక మనం ఏం చేయలేం కదండి. ఇక్కడైతే మా బావ వాళ్ళు, మా వదిన వాళ్ళు అందరూ కలిసామని చెప్పేసి ఇక్కడైతే కొద్ది వీడియోస్ తీసుకుందామని తీసామన్నమాట. అలాగ అందరూ కలిసి అందరూ చాలా బాగా హ్యాపీగా చేసాము. అలాగే అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. అమ్మవారి పూజ అయితే చాలా హ్యాపీగా జరిగింది. మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి. అందరూ మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలనేసి చూడండి అమ్మవారి గుడి లేకపోయే దారి అనమాట. ఇక్కడ లోపల అమ్మవారు ఉంటుంది. అలాగే ఈ అమ్మవారు ఈ పూజ ఈ వీడియో ఎలా అనిపించిందో